సామాన్యుడిలోనే పోలీసు ఉన్నాడని హైదరాబాద్కు చెందిన ఒక ఆటో డ్రైవర్ నిరూపించాడు. అంతేకాదు, తాను చూపిన ధైర్య సాహసాలకు గాను సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నుంచి ప్రశంసాపత్రం, సన్మానము పొందాడు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ బేగం బజార్కు చెందిన ఇద్దరు మహిళలు మార్నింగ్ వాక్ చేస్తుండగా వారికో అనుకోని ప్రమాదం ఎదురైంది. మెడలో బంగారు నగలు వేసుకుని మార్నింగ్ వాక్ చేస్తున్న వీరిద్దరిని ఓ దొంగ టార్గెట్ చేశాడు. రోడ్లు నిర్మానుష్యంగా ఉండడము, పారిపోవడానికి అనుకూలంగా ఉండడంతో చైన్ స్నాచింగ్ చేయబోయాడు. కానీ అతని దురదృష్టవశాత్తు అతను నడుపుతున్న బండి స్కిడ్ అయి పడిపోయింది. ఇంతలో మహిళలు కేకవేయడంతో అప్పుడే ఆ మార్గం గుండా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ అద్దంలో ఈ ఘటనను గమనించి ఆటో వెనక్కు తిప్పుకొని వచ్చాడు. ఇంతలో బండితో సహా పారిపోబోతున్న ఆ దొంగను ఆటోతో ఢీకొట్టి పడేశాడు. పడిపోయిన దొంగ జాహెర్పై దాడి చేశాడు. కర్రతో జాహెర్ని కొట్టేందుకు కూడా ఆ దొంగ ప్రయత్నం చేశాడు. అయినా ఏమాత్రం వనక్కుండా దొంగను ఒడిసిపట్టుకున్నాడు జాహెర్. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇంత చేసినా బాధితుల నుంచి ఏమీ ఆశించకుండా ఆటో డ్రైవర్ జాహెర్ అక్కడి నుంచి వెనుదిరిగాడు. పెట్రోలింగ్ పోలీసులు దొంగను విచారించగా అతను రౌడీ షీటర్ అని కూడా తేలింది. సీసీటీవీ ఆధారంగా ఆటో డ్రైవర్ బండి నెంబర్ సంపాదించి జాహెర్ అడ్రస్ తెలుసుకున్న పోలీసులు అతన్ని వీసీ సజ్జనార్ సిపి దగ్గరికి తీసుకెళ్లారు. ఇంత సాహసం ప్రదర్శించి తోటివారి కోసం ప్రాణాలకు సైతం తెగించిన ఆటో డ్రైవర్ జాహెర్ను సిపి సజ్జనార్ అభినందించారు. ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. ప్రతి సామాన్యుడిలోనూ ఓ పోలీసు ఉంటారని, అప్రమత్తంగా ఉంటే నేరాలు చాలా వరకు అదుపు చేయవచ్చని సజ్జనార్ అన్నారు. Thank you.